హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కంట్రీలో ఉన్నావు బేటా. యాక్చువల్లీ మేము వచ్చేసి వైజాగ్ వెళ్తున్నాం అనమాట. నాతో పాటు ఇంకో ముగ్గురు మా దోస్తులు ఉన్నారు, పరిచయం చేద్దాం. హాయ్, మై నేమ్ ఇస్ రసాక్. చెప్పురా, మంచి చెప్పు. హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. చెప్పురా, ఏం చెప్పారు? చెప్పు, మంచి చెప్పు. అన్నీ అమ్మ ఇక్కడ విజయమాధవ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరిపోయిందా? సరిపోయింది. స్టార్ట్ అయిపోదాం ఇప్పుడు. ఎక్కడ నుంచి? హైదరాబాద్ ఈసీఐఎల్ నాగరం నుంచి. గైస్, స్టార్ట్ అయిన ఒక 10 minutes ఏమో మేము పెట్రోల్ బంక్ లో ఫ్యూల్ మొత్తం ఫిల్ చేయించుకుని ఉండే. 50 liters ఏమో ట్యాంక్ ఫుల్ అయింది మాకు. ఇక అయిన తర్వాత మా వాళ్ళ సాంగ్స్ పంచాయతీ షురూ అయింది. ఒక్కటే చిల్లు కొట్టిర్రు, ఎగిరిర్రు. అయితే గాయస్, ఆల్మోస్ట్ సూర్యాపేట దాటేసినాం. ఇక జర నిద్ర వస్తున్నట్టు అంటే సో ఒక కాఫీ కోసం ఆగినాం. సో వాళ్ళేమో గప్పలు కొడుతురు వెనకాల. ఈడొకడు కార్లోంచి అయితే దిగాలి, ఇంకా అయితే లేనికి గ్యాప్లా వీళ్ళిద్దరు. రే కాలీఫ్లవర్ ఏమంటారు, కాఫీ 20 rupees అంట. ఏం చేద్దామంటావు మరి? సో ఇంకొక 20 minutes స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. యో గాయస్, వాడు మళ్ళీ వచ్చారా? ఏంటంటే విజయవాడ దాటేసినాం. వైజాగ్ ఇంకొక 320 kilometers ఏమో చూపిస్తుంది మనకి మ్యాప్లో. నాన్ స్టాప్ కొడుతున్నాం. నాకు ఇంకా సోహెల్కి అయితే నిద్ర లేదు. ఈ కొడుకులో మేగో మంచిగా పడుకురు, గురకలు పెట్టుకొని మరి పడుతారు. మాకేమో నిద్ర లేదు, ఏం లేదు. ఓ ఇన్స్టాల్ చేసి ఏమన్నా అక్కడ రూమ్స్ ఏమన్నా నేను సోహెల్ ఎత్తుకుతుండు. కళ్ళు మాత్రం రెడ్ ఉన్నాయి గాయస్. ఎట్లా అంటే మస్తు నిద్ర వస్తుంది. దారిలో ఆపుకుంటూ చాయ్ తాగుతూ వస్తున్నాం. ఇక చూడాలా మళ్ళీ ముందు ఏమైనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ వీఆర్ ఇన్ వైజాగ్ బీచ్. ఇదేమో బీచ్ అబ్బా, ఎగ్జాక్ట్లీ పేరు తెలియదు. సో మా వాళ్ళు ఒక్కొక్కరు మస్తు బిజీ ఉన్నారు. ఇదేమో ఫోటోలు అంటుండు. ఇగో ది డైరెక్టర్ ఐమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయిన 4 పేజీలు చెప్పిండు. ఇప్పటికి ఏం రాస్తుండే మెయిన్కే తెలవాలా. ఇంకోటి వచ్చి ఇంట్రోవర్ట్ దేర్ ఆడు హోటల్లో పడుకోరంటే పడుకోలే, కానీ ఇడికి వచ్చి వంట అంటుండు. ఈడు ఈయన బతుకు. ఇగో ఈడే గాయస్. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ద సోయల్ బాయ్. ఎప్పుడా తాగింది దిగలే చెత్తగా. మొత్తం అయిపోయింది. తిరిగి అయితే వచ్చినాం. ఇక చెక్అవుట్ చేస్తున్నాం వైజాగ్ నుంచి. ఆగమున్నారు మా వాళ్ళు మొత్తం. హరి ఏం చేద్దాం, ఇక అప్పటి నుంచి మర్చిపోయింది. గాయస్, అయితే మేము అరకు వచ్చేసినాం. హోటల్ రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి అరకులు అట్లా తిరిగేసి జరిసేపు
డిన్నర్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇక హోటల్లో కూర్చొని అట్లా కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకొని టైం పాస్ చేసినాం. ఇక ఆ వీడియోస్ ఏమేమైతే తీసినామో అదంతా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాం. మా వాడు స్నాప్లు అవి ఇవి గెలుపుకుంటుండే. మొత్తానికైతే అరకు డే నైట్ అట్లా అయింది. వ్యూ కోసం 4:30 అలారం పెట్టుకొని లేచి అందరం ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 5:30 5:40 అయిపోయింది. సో వ్యూ కోసం ఫాస్ట్గా వెళ్ళిపోయిండే మేము. హే గాయ్స్, జస్ట్ అరైవ్డ్ మదగడ వ్యూ పాయింట్. వాళ్ళు ఊరోళ్ళు మొత్తం స్కామ్ చేస్తారు. ఇక్కడ కార్లు పైగో అంటే ఆటోలు పోతాయంట. కార్ పార్కింగ్ చేయించారు. సో కార్ పార్క్ చేసి నడుచుకుంటూ పోతున్నాం. మస్తు చల్లగా ఉంది. అదే స్మోక్ వస్తుంది. కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. గవర్నమెంట్ వెహికల్ అయితే బైక్ వస్తుంది. టూ మచ్ ఉంది గాయస్, లిటరల్గా టూ మచ్. అసలు ఎక్కడిపోతున్నాం, ఫుల్ హార్డ్ ఉంది. అయ్యో గాయస్, ఎక్కడానికి అయితే. సో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం కార్ తీసుకొద్దామని. గుద్దాలు గుట్ట అంతా ఆడికి పోవాలా బ్యాక్ సైడ్ అక్కడ. సో కార్ తీసుకుందాం, మళ్ళీ కిందికి పోతున్నాం. ఇంకా 1/2 కిలోమీటర్ డౌన్. కిందికి ఈజీగానే దిగొచ్చు కదా, పైకి ఇక్కడ దమ్దమ్ అవుతుంది. పొట్టోడికి దోలు తీరిపోయింది. చినిగిపోయిందంట మనకి. టూ మచ్ ఉంది అంటే. అగో మారుతి బండ్లు అండ్ అదే షిఫ్ట్ డిజైర్ అయిపోయినాయి. యాక్చువల్లీ మనం పోలో జీటీలో వచ్చినాం అనమాట. ఆటోమేటిక్ దట్టు అమ్మ ఇట్లా ఎక్కుతుంది అంట, సింపుల్ ఇట్లా ఎక్కేస్తుంది. ఆ బండ్లు ఎంత ఆగం చేస్తుంది తెలుసా పాపం వాళ్ళకి. ఇంతేనా, అదే ఇదే గాయస్. యాక్చువల్లీ గూగుల్ తల్లి మిస్రూట్ చేసింది మమ్మల్ని. సో మేము అక్కడెక్కడో వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వెళ్తే వ్యూ ఇటు సైడ్ స్ట్రైట్ వెళ్తా అన్నారు. మేము వచ్చేసరికి క్లౌడ్స్ అని వెళ్ళిపోతున్నాయి. సన్ వస్తే వెళ్ళిపోతా అంట. సో సూర్యుడు వచ్చేసాడు, వాళ్ళ మమ్మీ పిలిచిందని. సూర్యుడు అవతల బస్ కి యాలైపోతుంది. సో వీఆర్ గోయింగ్ అప్. ఆడ వెనకాల ఉన్నాడు. ఓకే, ఆంటీ ఏమైపోతుంది చూడమని అర్థం కాలే. సో అక్కడ ఏదో సౌండ్లు వినిపిస్తున్నాయి. అక్కడ సరే, ఎక్కడ ఎడుకుంటూ వస్తాను. అరే బ్యూటిఫుల్ సౌండ్. అయ్యే వాళ్ళతో కాదు, ముంగడికి వెళ్ళి డ్రోన్ షాట్స్ తీసుకోవాలా. అది చూడాలి అసలు. వేరే వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ రాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అయితే వచ్చేసినాం. ఇంకా కనిపిస్తుంది కదా వ్యూ. యాక్చువల్లీ క్రేజీ. సో సన్ రైజ్ చూడండి అబ్బా. వెయిట్, సైకిల్ కొనుక్కొని వెళ్తుంటారా? సైకిలా నడవడానికి అయితే కానీ సైకిల్ దొక్కుతాడంట ఇక్కడ. అరే చూడరా, శ్రీమంతులు లెక్క వెళ్ళొచ్చు ఇక్కడ. హే గైస్, ఫైనల్గా అయితే వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసినాం. పైకి ఎక్కనికి అయితే దమ్ అయిందబ్బా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ దొరికిపోతుంది మనకి. మ్యాగీ ఉంటుంది, ఇడ్లీ దోశ, టీ కాఫీ ఉంటుంది. ఇంకా గేమ్స్ ఏమైనా ఆడుకోవచ్చు మనం. మెయిన్ థింగ్ ఏంటంటే గైస్, కార్స్ అయితే పైకి రాలేవు వ్యూ పాయింట్ వరకు. బైక్స్ అయితే మనం పై వరకు వచ్చేయచ్చు వ్యూ పాయింట్ వరకు. సో మీరు వచ్చేటప్పుడు చూసుకొని రండి ఎట్లా వస్తున్నారో. గైస్ ఫైనల్లీ వి అరైవ్డ్ వ్యూ పాయింట్. జస్ట్ సీ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild.
వాళ్ళే ఎట్లా చేయాలో నేర్పిస్తారు. సో వాళ్ళ వెనకాల మనం చేసుకుంటుంటే చాలు, కొంచెం చిల్ కొట్టొచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనోళ్ళే కలిసిరు, మన హైదరాబాద్ వాళ్ళే అంట, లైక్ క్రేజీ ఉంటుంది. చలో హాయ్ హాయ్ గైస్, సో మేము వచ్చేసినాం ఎక్కడికంటే సార్ ఏంటి సార్ అది? కాఫీ మ్యూజియం. అది ఎలా ఉంటుందో ఇప్పుడు మాకు వీడియోస్లో చూపిస్తాం. సార్ ఏంటి సార్ అది? లెట్స్ హ్యావ్ ఇట్. సో ఇలా ఎక్స్ప్లోర్ చేస్తారు. అరే నువ్వు చెప్పురా ఏంది ఏందో మొత్తం. ఇట్ ఈస్ బుల్ రైడ్. ఎక్కుదాం రా, విజయగానే కూర్చోబెడదాం రా, ఇంకొంచెం పెద్దగా అవుతుందేమో. ఇదిగో బా తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు ఏంట్రా? చిన్నగా అవుతుందేమో. సారీ. అరే సోహెల్ చెప్పురా. అరే అరే మీరు జరగండి రా, వాడు చెప్తాడు. ఎవరికైనా డ్రమ్ కావాలా? కావాలి. ఏందా టూరిస్ట్? సో ఇలా చూస్తే మీరు ఏమో ఓకే ఉంది. చూస్తావారేమన్నా? నీకు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే మనం తీసుకోవచ్చు. నేను సింగిల్ బాయ్, నాకేమో వస్తుంది. వాడిని అడగండి, వాడికి. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. వైఫ్, గర్ల్ ఫ్రెండ్, బ్రేకప్ ఏమో ఉంటే తీసుకోవచ్చు. బ్రేకప్ అయినా కానీ అది ఇచ్చి మీరు ఖుషి చేసుకోవచ్చు. అలా కుదరదు మామ. గన్ షాట్ ఉంటాయి. గౌలీ కూడా గన్ షాట్ కొడితే గౌలీ కూడా వస్తుంది బుల్లెట్. గౌలీ కూడా గన్ షాట్ పెట్టిండంటే స్పాట్ రూటే సపరేట్. ఇంకా తిరుగుతారు, ఓపిక లేదేం లేదు. ఐస్ కాఫీ మ్యూజియం వచ్చినాం ఇప్పుడు మనం. ఇక్కడ ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం అబ్బా మేము, కానీ ఇక్కడైతే అంత కాస్ట్ లేదు. ఏమో చూడండి, కొన్ని షోకేస్ ఐటమ్స్ ఉన్నాయి. మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే లైక్ పాతకాలంలో వస్తువులు వాడుతుండే కదా, అంటే ఏం ప్లాస్టిక్ అవేమి యాడ్ చేయకుండా ఉంటుండే కదా, వాళ్ళు తయారు చేస్తారు కదా, అట్లాంటివి చాలా ఉన్నాయి షోకేస్ ఇంట్లో పెట్టుకునేటివి అయితే. అండ్ సెకండ్ మనం చెప్పుకోనికి వచ్చింది ఏంటంటే కాఫీ మిషన్ అనమాట. అది కొంచెం డిఫరెంట్ ఉండే, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపించింది. అంటే మీరు కొనుక్కోవాలనుకుంటే పైసలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఖర్చు పెట్టడానికి మస్తుగానే ఉన్నాయి ఈడ. సో ఇక దాన్ని బట్టి చూడండి మీరు ఏమేమైతే కొనాలో ఏమనుకుంటున్నారో. మా వాడు అవి ఇవి చెక్ చేసి ఒక ఫ్లూట్ అయితే కొన్నాడు ఇక్కడ. అది పని చేస్తుందో లేదో ఇక వాడికే తెలియాలా. అప్పటికైతే కొన్నాం. కృష్ణుడు అంటే అప్పటి కాలంలో ఉండేటాడు, ఇప్పుడు వచ్చేసాడు. గాయస్ చూస్తున్నారు కదా కాఫీస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో ఒక ట్రై చేద్దామని చెప్పేసి నేను ఒక కాఫీ తీసుకున్నా. అది ఏదో తీసుకున్నా, దాని పేరు కూడా నాకు గుర్తులేదు. 50 రూపీస్ ఏమి ఉండే. సో టేస్ట్ చేద్దామని తీసుకున్న ఒకటైతే. టేస్ట్ చేసి చెప్తా. పర్లేదు, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది, నాట్ బ్యాడ్. ఐస్ కాఫీ మ్యూజియం నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని చెప్పినారు, ఇక్కడ వ్యూ బాగుంటుందంట. సో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం మేము ఇప్పుడు. గాయస్ ఏమంటారు, ఇది కొత్తపల్లి అంట, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని చెప్పినారు. సో ఈ జోనికి వచ్చినాం. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో క్రేజీ ఉంది స్టార్టింగ్లోనే. చెత్తగాళ్ళు వెళ్ళిపోయినారు ఎక్కడికో. సో నేను వాళ్ళని ఎత్తుకాలి ఇప్పుడు. యా సో చూడాలి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో. సో వెయిట్, ఐల్ షో యూ ద